కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి అత్యంత ప్రాముఖ్యత ఉంది. పరదేవతా స్వరూపం. దేవతా వృక్షాల్లో ఒకటి ఉసిరి చెట్టు. ఉసిరి చెట్టు క్షమాగుణ స్వరూపిణి లక్ష్మీదేవి. శ్రీ మహావిష్ణువు ఎప్పుడు లక్ష్మీ చెంతనే ఉంటారు. కాబట్టి ఉసిరి చెట్టుని లక్ష్మీదేవిగా పూజించినప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా అక్కడే ఉంటారు. వారిని కూడా మనం ఆరాధించిన వారం అవుతాము. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గర దీపాలు పెట్టడము, ఉసిరి చెట్టుకి ప్రదక్షిణాలు చేయడము, ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడము చేస్తూ ఉంటాము. ఎంతో ప్రసిద్ధమైనది ఉసిరి చెట్టు. మరి ఉసిరి చెట్టు కింద ఉన్నప్పుడు మనము ఉసిరి చెట్టుని ప్రార్థిస్తూ ఒక శ్లోకం చదువుకోవాలి. ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాపక్షయం కరీ పుత్రాని దేహి మహాప్రాజ్ఞే యశో దేహి బలంచ మే ప్రజ్ఞాం మేధాం సౌభాగ్యం విష్ణుభక్తిం చ శాశ్వతం నిరోగం కురు మాం నిత్యం నిష్పాపం కురు సర్వదా. ఈ శ్లోకం చదవడమే మాత్రం కాకుండా ఒక 21 నామాలు లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ చెప్పాలి. ఓం ధాత్ర్యై నమః, ఓం శాంత్యై నమః, ఓం కాంత్యై నమః, ఓం మేధాయై నమః, ఓం కళ్యాణ్యై నమః, ఓం విష్ణుపత్న్యై నమః, ఓం మహాలక్ష్మ్యై నమః, ఓం ప్రకృత్యై నమః, ఓం ఇందిరాయై నమః, ఓం శుద్ధ్యత్యై నమః, ఓం రమాయై నమః, ఓం లోకమాత్యై నమః, ఓం అబ్దితనయాయై నమః, ఓం గాయత్ర్యై నమః, ఓం సావిత్ర్యై నమః, ఓం విశ్వరూపాయై నమః, ఓం సురూపాయై నమః, ఓం కమనీయాయై నమః, ఓం అవ్యక్తాయై నమః, ఓం కమలాయై నమః, ఓం జగద్ధాత్ర్యై నమః. ఈ రకంగా ఉసిరి చెట్టుకి 21 నామాలతోటి పూజించినప్పుడు మహాలక్ష్మి అనుగ్రహం మనకుంటుంది. మహాలక్ష్మి అనుగ్రహంతో పాటు శ్రీ మహావిష్ణువి అనుగ్రహం కూడా లభిస్తుంది. కార్తీక మాసంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న ఉసిరి చెట్టు ఆరోగ్యపరంగా ఎంతో మంచిది. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న చెట్టు. దానిని కార్తీక మాసంలో పూజించడము అనేది మనందరము తప్పకుండా చేయాల్సిన పని. ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి.